హలో ఎవ్రీవన్. ముందుగా శివరాత్రి సందర్భంగా పంచాక్షరి మంత్రంతో మొదలు పెడదాం. పంచాక్షరి మంత్రం అనేది శివ స్తోత్రాలు అన్నింటిలో అత్యంత ముఖ్యమైనది. పంచ అనగా 5, దాన్ని నమ శివాయ అంటారు. ఓం నమ శివాయ. ఈనాడు భక్తులందరూ ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటే మంచి జరుగుతుంది. నెక్స్ట్ మృత్యుంజయ మంత్రము. ఈ మృత్యుంజయ మంత్రము అనేది ఋగ్వేదంలో ఒక మంత్రము. దీన్నే త్రయంబక మంత్రం అని లేదా రుద్రమంత్రం అని మృత సంజీవిని మంత్రం అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదంలో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టడానికి మోక్షం కొరకు జపిస్తారు. మహాశివరాత్రి ప్రాముఖ్యత మొదలు పెడుతున్న మహాశివరాత్రి ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్థి నాడు వస్తుంది. ఈ శివుడు ఈరోజు లింగ రూపంలో ఆవిర్భవించాలని శివపురాణంలో ఉంది. ఈ రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగారం చేస్తారు. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం, పూజ చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజ, అభిషేకాలు, అర్చనలు, శివలీల కథాపారాయణం చేస్తారు. నేపాల్ వంటి అనేక దేశాల్లో శివరాత్రిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శివరాత్రి మహత్యం గురించి స్కంద పురాణము, లింగ పురాణము, పద్మ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హలో నుండి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దీన్ని సేవించి కంఠంలోని దాచుకొని నీలకంఠ అని పేరు కూడా పొందారు. ఒకప్పుడు ప్రళయకాలంలో బ్రహ్మ విష్ణువు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో బయలుదేరి యుద్ధరంగానికి వెళ్ళి ఆ యుద్ధంను రహస్యంగా తిలకరించి ఇద్దరి వస్త్రాలను తనలో లీలం చేసుకొని అగ్నిస్తంభం రూపాన్ని రూపొందించారు. ఇదే శివరాత్రి రోజు వచ్చిన విశేష లింగోద్భవ సమయము. అప్పుడు బ్రహ్మ విష్ణువు ఆశ్చర్యపోయి వరాహ రూపుడై అంతమును తెలుసుకోవడానికి వెళ్ళాడు. బ్రహ్మ హంసవాహనుడై ఆదిని తెలుసుకోవడానికి వెళ్ళాడు. విష్ణువుకు అంతము ఎక్కడున్నదో తెలియలేదు కారణంగా యథాస్థానంకు వచ్చి ఉండెను. బ్రహ్మ ఆదిని తెలుసుకోవటానికి వెళ్ళుచుండగా ఎదురైన మొగలి పువ్వు కామదేవుతో ఒప్పందం చేసుకొని ఆదిని చూశాను అనటానికి సాక్ష్యంగా తీసుకువచ్చాడు. తిరిగి వచ్చిన బ్రహ్మ విష్ణువు వద్దకు వెళ్ళి నేను ఆదిని చూశాను, కావాలి అంటే కామదేవిని మొగలి పువ్వుని అడుగు అన్నారు. అప్పుడు మొగలి పువ్వు అవును అని చెబుతుంది. కామదేవువు నువ్వు మాత్రం తలతో అవును అని చెప్పి తోకతో కాదు అని చెప్పటం శివుడు గమనిస్తాడు. శివుడు విష్ణువు సత్యవాకుల్ని సంతోషించి ఇక నుండి తనతో సమానమైన పూజలు, కైంకర్యాలు విష్ణువుకు అందుతాయని ఆశీర్వదించారు. బ్రహ్మ అబద్ధం చెప్పిన కారణంగా బ్రహ్మ గర్వాన్ని అణచటానికి శివుడు తన కనుబొమ్మల నుండి భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుని యొక్క అబద్ధం చెప్పిన 5వ ముఖాన్ని ఖండిస్తారు. అంతేకాదు అప్పటి నుండి బ్రహ్మదేవునికి పూజలు లేకుండా శపిస్తాడు. మొగల పువ్వుకి నువ్వు అబద్ధం చెప్పావు కనుక నీతో పూజలు ఎవరూ జరిపించరు అని శపిస్తారు. అలాగే కామదేవునికి కూడా తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు పరమశివుడు కామదేవునికి ముఖంతో అసత్యం ఆడినావు కనుక నీ ముఖం పూజనికి పనికిరాదు అని శపించెను. అలాగే గోమూత్రము, గోమయము, గోక్షీరము పునీతమైనది, పూజ పునస్కారాలలో వాడదగిందని చెప్పి అదృశ్యమయ్యను. సత్యనిష్టకు, ఆధ్యాత్మిక శోభకు, బోలాశంకుని ప్రసన్న వీక్షణకు ఈ నెలవు ఈ శివరాత్రి పర్వదినం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజు తెల్లవారే లేచి తలస్నానం చేసి శివపారాయణం చేసుకొని శివలీల, శివ అష్టోత్తరము, రుద్రాభిషేకము మొదలైన అభిషేకాలన్నీ చేసుకొని ఈరోజు మాంసాహారం తినకుండా ఉపవాసమై ఉండి మరుసటి రోజు నదీ స్నానం చేస్తే ఉత్తమం. ఇలా చేయడం వల్ల శివ సన్నిధానం పొందుతారు.